శ్రీమతి నమః. మంగళసూత్రం పెరిగిపోతే ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారు. మనం ఎప్పుడైనా సరే మంగళసూత్రాన్ని పెరిగిపోయింది అనే మాట్లాడాలి తప్ప ఇంకొక పదం ఉపయోగించకూడదనమాట. సడన్ గా అంటే ఒక్కొక్కసారి తెలియకుండా పొరపాటున జరుగుతూ ఉంటాయి అలాంటివి. అలా పొరపాటున జరిగాయని అనుకోండి, వెంటనే పసుపు తాడు గుచ్చేసుకోవచ్చు. ఒక పసుపు కొమ్మకి పసుపు తాడు కట్టేసి వెంటనే మెడలో మనం వేసేసుకుని ఆ తాడుని బాగు చేయించడానికి ఇవ్వచ్చు. మరి ఈ పసుపు తాడుని ఎప్పుడు మార్చుకోవాలి మంగళసూత్రాన్ని అని మనకి ఇంకొక సందేహం వస్తుంది. మంగళవారం, శుక్రవారం, అలాగే అష్టమి, ఈ 3 తిథుల్లో కాకుండా మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అదే తిథులు అంటే మంగళవారము, శుక్రవారము కాకుండా, అష్టమి కాకుండా మీరు ఎప్పుడైనా గుచ్చుకోవచ్చు. కానీ మంగళసూత్రాన్ని గుచ్చుకునేటప్పుడు మాత్రం ఎప్పుడో ఒకటి పాటించాలి. పరగడుపున మంగళసూత్రాన్ని గుచ్చుకోకూడదు అని చెప్పి చెప్తారు మన పెద్దవాళ్ళు. ఏదైనా కాస్త పెరుగన్నం కానీ ఏదైనా ఇంత ఆహారాన్ని తీసుకుని అప్పుడు మంగళసూత్రాన్ని మనం గుచ్చుకోవాలి. అలానే గుచ్చుకునేటప్పుడు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని మనం ఆ మంత్రాన్ని అలా జపిస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా గుచ్చుకున్నంతసేపు అలాగే మౌనంగా ఉండాలి. మౌనంగానే ఉండి గుచ్చుకుని మెళ్ళో వేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడచ్చు. అలానే ఎప్పుడు మనం తలస్నానం చేసేటప్పుడు, సువాసిని స్త్రీలు ఎప్పుడైనా సరే తలస్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రాసుకోవాలి మంగళసూత్రానికి. అలానే మనం అస్తమాను మంగళసూత్రాన్ని ఒక 2 నెలలకో 3 నెలలకో చూసుకుంటూ ఉన్నాము అని అనుకోండి, మనకి ముందుగా ఎప్పుడు మన నక్షత్రాన్ని బట్టి మంచి చెడు చూస్తూ ఉంటారు కదా, అలా మంచి రోజు చూసి అక్కడ అర్చకులను పండితులను అడిగితే చెప్తారు కదా, అలా కూడా మార్చుకోవచ్చు. కాబట్టి మంగళసూత్రాన్ని తరచుగా చెక్ చేసుకుంటూ ఉంటే ఈ బాధే ఉండదు. మనకి తెలిసిపోతుంది కదా 2 నెలలకో 3 నెలలకో, ఎందుకంటే కింద పసుపు తాడు ఉంటుంది కదా, కాబట్టి దాన్ని బట్టి ఆలోచించుకుంటే ఎటువంటి బాధ ఉండదు. అలానే మరి మంగళసూత్రంలో ఈ ముత్యాలు గాని, పగడాలు గాని, నల్లపూసలు గాని వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ముత్యాలు గాని, పగడాలు గాని, నల్లపూసలు గాని వేసుకోవచ్చా అంటే మన ఇంటి సంప్రదాయం ఉంటుంది కదా, ఇలాంటివన్నీ మన ఇంటి సంప్రదాయాన్ని బట్టే మనం వేసుకోవాలి. ఒకవేళ మన ఇంటి సంప్రదాయంలో లేదు అయినా సరే మేము వేసుకుంటాము అంటే ఈ పగడాలు వేసుకునేటప్పుడు మాత్రం జాతకాన్ని చూసే చెప్తారు. పగడాలు కొంతమంది వేసుకోకూడదు, కొంతమంది వేసుకోవచ్చు అనమాట. ఇలా పగడాలు వేసుకోవచ్చా, అలాగే ముత్యాలు వేసుకోవచ్చా అనేది జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. లేదు అంటే మీ ఇంటి సంప్రదాయంలో ఉందనుకోండి వేసుకోవచ్చు. నల్లపూసలు మాత్రం చాలా మంది వేసుకుంటూ ఉంటారు, కానీ కొంతమందికి నల్లపూసలు వేసుకునే సంప్రదాయం కూడా ఉండదు. ఇలాంటి ఆచారాలు ఎప్పుడైనా మనం పాటించాలి అంటే ముందు మన ఇంటి సంప్రదాయాన్ని అనుగుణంగా అప్పుడు మనం పాటించాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.